ప్రాణ స్నేహితుడు చెప్పండి. ఒక దైవజనుడు అంటాడు, నీ స్నేహం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. దేని విషయంలో అంట? నీ స్నేహం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ సహవాసం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బంధుత్వం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ క్లాస్మేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకున్న అన్నదమ్ముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీకున్న సహోదరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితుల ద్వారానే మనము చాలా మటుకు శ్రమలు పొందుతూ ఉంటాం మన జీవితాల్లో. ఈరోజు మనకున్న ప్రాణ స్నేహితుడు రేపటి దినాన మనకి శత్రువు అవ్వచ్చు, మీరు ఎప్పుడైనా చూసినట్లయితే మీకున్న ఈరోజు మీకున్న శత్రువులు బయట వాళ్ళు కాదు, మీ దగ్గర వాళ్ళే, మీ రక్త సంబంధికులే, మీ బంధువులే, మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెళ్ళే, మీ తోటి వాళ్ళే మీకు శత్రువులుగా ఉంటూ ఉంటారు. ఈ శత్రువులు అందుకే అంటారు కదా, ఒక శత్రువు పొడిచిన కత్తి కంటే స్నేహితుడు పొడిచిన కత్తి చాలా పదునుగా ఉంటుంది అంటాడు. అంటే స్నేహితుడు అంటే ఎవరండి? ఎప్పుడు మనతో ఉండేవాడు, మనం నమ్మి మనము అన్నీ చెప్పుకుంటూ ఉంటాం స్నేహితులకి, అవునా కదా? అది నీ సొంత బంధువే కావచ్చు, లేకపోతే మీ అక్క చెల్లెళ్ళే, అన్నదమ్ములే కావచ్చు. కొన్నిసార్లు ప్రియములరా మన జీవితంలో మనము నమ్మినోళ్ళే మనని మోసం చేసే సందర్భాలు చాలా ఉంటూ ఉంటాయి. అంటే ఇది మోసం చేస్తున్నని మనం ఏం అనలేం, కానీ మోసపోతున్న మన బుద్ధి పొరపాటే. మనము మోసపోవడానికి మనము సిద్ధంగా ఉన్నాం. ఒకడు మోసం మన చేస్తున్నాడు, ఒకడు మన మోసపరుస్తున్నాడు అంటే వాడికి తెలివి ఎక్కువ ఉంది, మనకు తెలివి తక్కువ ఉందనే అర్థం, అవునా కాదండి? వాడికి తెలివి ఎక్కువ ఉంది, మనకు తెలివి తక్కువ ఉందని. వాడు అవకాశం చూస్తున్నాడు, మనము అవకాశాలు పాడు చేసుకునేవారని అర్థం అనమాట. అంతేగాని నన్ను వాడు మోసం చేశారు, నన్ను ఇలా చేశారు, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని మనం ఇతరులను అంటూ ఉంటాం. చూస్తారా, ఇతరులు అంటే మనకు వచ్చేదేమీ లేదు. మనం మోసపోతున్నాం అజ్ఞానం ద్వారా, మనం మోసపోతున్నాం. దేవుని వాక్యం చేతిలో ఉండి కూడా ప్రభు చెప్తున్న అనేక విషయాల ద్వారా మనము జాగ్రత్త చేసుకోలేక, సరి చేసుకోలేక, నీ చుట్టూ కంచె వేసుకోలేక, నీ ఆలోచనలన్నింటి మీద అధికారము దేవునికి ఇవ్వక, దేవుని వాక్యము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ ప్రవక్తన అంతటి మీద దేవునికి ఏమివ్వండి? అధికారం ఇవ్వనట్టు. అంటే దేవుని మాటల ద్వారా మనం నడిపించబడితే, దేవుని వాక్యముచ్చే మనము మన జీవితాలని సరిచేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడూ మోసపోమండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడు మోసపోము. నువ్వు మోసపోయావు, నువ్వు దెబ్బతిన్నావు నీ దగ్గర వాళ్ళతోటి అని అంటే అది నీ బుద్ధి పొరపాటే, నీ అజ్ఞానమే ప్రియదమ్మురా. అందుకనే మనం చాలా మట్టుకు మన జీవితాల్లో చూసినప్పుడు మనము బాగా నమ్మినోళ్ళే మనని మోసం చేస్తారు. లేకపోతే రక్త సంబంధికులు, అన్న, చెల్లి, తమ్ముడు అని మనం ఎంతగా కలిసి ఉంటామో వారితోటి మనకి సమస్యలు కనబడుతూ ఉంటాయి. వారితోటి మనకి బయట ఎవరితో విభేదాలు ఉంటాయి, మనకి ఉండవు. మీరు 90% చూడండి, 90% మన కుటుంబాల్లో చూస్తే మన కుటుంబాల్లోనే మనము శత్రువుల్ని చేసుకుంటున్నాం. మన కుటుంబాల్లోనే మనము ఎవరు నిజమైన వారు, ఎవరు ఆ వాక్యానుసారమైన వాళ్ళు, ఎవరు యథార్థవంతులు, ఎవరు దైవ చిత్తము ద్వారా దేవుడు నాకు ఏర్పరిచిన స్నేహితులు, ఎవరు దేవుని సంకల్పము ద్వారా దేవుడు నా దగ్గరికి పంపించిన వారు అని గ్రహించలేని ఆ మోయబడ్డ నేత్రాలతో మనం ఏం చేస్తున్నామంటే జీవిస్తున్నాం. అందుకనే జ్ఞానము లేడవాడు అందరినీ నమ్ముతాడట. జ్ఞానంలో నేనేం చేస్తానట, మంచిదన్నా ఇతన అంటాడు, అన్నీ చెప్పుకుంటారు. వాడు ఒకరోజు ఏం చేస్తాడంట, కొండగాడు ఏం చేస్తాడంట, పరుల గుట్టు బయట వేస్తాడంట. మనం అంటాం ఆ కొండగాడిని మంచోడంటాం. అన్న మా వాళ్ళన్నా, మా ఇంటి పేరన్నా, మా కుటుంబం అన్నా, మా చెల్లన్నా, మా అక్కన్నా, మా తమ్ముడన్నా అంటాం. నీకేం తెలుసు వారిలో నమ్మకత్వము? దేవుడు ఏర్పాటు చేశాడు నీకు వారిని, దేవుడు నీకు ఒక మంచి స్నేహితుడిగా పెట్టాడా? మీరు చాలా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యము. మంచివారే ముళ్ళుగా ఉంటారంట. దేవుని వాక్యం మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మంచివారు కూడా ఎలా ఉంటారంటే చాలా మార్కులకు నువ్వు మంచి అని ఎవరైతే అనుకుంటున్నావు వారు ముళ్ళుగా ఉంటారట. ముండ్ల కంప కంటే కూడా ఇంకా ముళ్ళుగా ఉంటారట.
అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రపంచంలో. మనం జీవిస్తున్న ఈ లోకంలో మన జీవితాలని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేవుని వాక్యం ఎందుకు నీకు ప్రకటిస్తున్నాడంటే నీ బ్రతుకు అపవాది ద్వారా మోసపోకుండా ఉండడానికి. అందుకే మీరు మొట్టమొదట రాకడికి మొట్టమొదటి సూచన ఏంటండి? రాకడ వస్తుంది అనడానికి మొట్టమొదటి సూచన ఏంటి చెప్పండి? తెలీదా? రాకడికి మొట్టమొదటి సూచన చెప్పండి. ఎవరైనా మొట్టమొదటి రాకడ వస్తుంది, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, రెండో రాకడ వచ్చేస్తుంది, దానికి మొట్టమొదటి సూచన ఏంటండి? ప్రేమలు చల్లారిపోతాయి, గుడ్, ఒకటి. తర్వాత భూకంపాలు, తర్వాత తెగుళ్ళు వస్తాయి, తర్వాత ఇంకా ఈ కేటగిరీలో ఉంటాయి భూకంపాలు, తెగుళ్ళు, యుద్ధాలు, ఎన్నో కేటగిరీ అనమాట కదా. యుద్ధాలు వస్తాయి, ఒకరి మీదకి ఒకరు, జనుల మీదకి జనులు వస్తారు, ఇలాగ అనేక చెప్తారు కదా. ఇవన్నీ ఒక కేటగిరీలో పక్కన పెడితే మొట్టమొదటి రాకడ సూచన ఏంటి తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం, చూడండి. 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 24వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం, చూడండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవంటే రాకడ గురించిన సూచనలన్నీ యేసు ప్రభువారు ముందు చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు, ఇవి జరుగుతాయని. మీరు పైన చదివితే చాలా పడతాయి, రాతి మీద రాతి నిలవక ఒకటైనను ఇక్కడ కలిసి ఉండదు నిశ్చయముగా అని చెప్పి మొదటి 2 వచనాలు అన్నీ చెప్తాడు. అన్నీ కూలిపోతాయి, యెరూషలేము ప్రాంతంలో ఉన్న కొండలు కూలిపోతాయి, అన్నీ చెప్పాడు ఆయన. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి శిష్యులు ఎంతో ఆత్రుతగా తెలుసుకోవాలని గబగబా యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఎవ్వరూ లేనప్పుడు మన అందరి ముందు అడిగితే అరే ఈ శిష్యులకి ఏం తెలియదా అని అనుకుంటారు కదండి. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు ప్రిటెండ్ చేస్తాం అన్నీ తెలిసినట్టుగా. జనాల ముందు ఏమీ తెలియనట్టుగా ఉంటే బాగోదేమో అని చెప్పి మనం కూడా కొన్నిసార్లు తెలివి ఉపయోగించి ప్రిటెండ్ చేస్తూ ఉంటాం అన్నీ తెలిసినట్టుగా. శిష్యులకి ఇదే తెలివి ఉంది. జనాలందరి ముందు యేసయ్యని అడిగితే వీళ్ళు యేసయ్యతోటే 3 సంవత్సరాలు ఉండి వీళ్ళకేమీ తెలియదా అని అనుకుంటారేమో. అందరు పడుకున్నప్పుడు, అందరు వెళ్ళిపోయినప్పుడు సీక్రెట్గా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఇవి ఎప్పుడు జరుగుతాయ్యా అని అడుగుతూ ఉంటారు. యేసు ప్రభువు అలాగే వచ్చి అడుగుతారు, చూడండి. కూర్చుని ఉన్నప్పుడు శిష్యుల ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, ఈ నీ ఆగమనకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా మొట్టమొదటి సూచన చెప్పాడు. చదవండి అండి, అందరూ చదవండి. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. అంటే ఈ మొట్టమొదటి సూచన ఏంటి? రాకడికి మోసం చేయబడతావు. ఏం చేయబడతావు? నువ్వు నీ సొంత స్నేహితుని, బాగా నమ్మిన స్నేహితునితో, నువ్వు బాగా ప్రేమించిన నీ బంధుత్వంతో, నువ్వు బాగా ప్రేమించిన నీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, నీ రక్త సంబంధులు, ఈవెన్ మీ తల్లిదండ్రులతో కూడా నువ్వు బాగా ఆశ్రయించి చిన్నప్పటి నుండి ఒకే కంచెల్లో పెరిగిన ఆ బంధుత్వంలో ఉంటాను చూస్తావా, ఇలాంటి వాళ్ళతోటి, లేకపోతే నీ ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళందరూ కూడా మనం నమ్ముతాం వాళ్ళని. అబ్బా వీళ్ళు నాకు ఉన్నారులే, వీళ్ళు నన్ను చూస్తారులే, వీళ్ళు చేస్తారులే అని మనం అనేక విషయాలు వాళ్ళకి చెప్పుకొని కూడా ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటది వీళ్ళే మన ఏం చేస్తారు కొన్నిసార్లు మోసం. ఎందుకంటే దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యువర్ ఫ్రెండ్షిప్. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసిన నిజమైన స్నేహము కాదు, నిజమైన స్నేహితులు కాదు వాళ్ళు, నిజమైన బంధుత్వం కాదు వాళ్ళు. శరీరాన్ని పంచుకొని పుట్టారు, రక్తం ఒకటే కావచ్చు, ఒక్క తల్లి గర్భాన్ని పుట్టి ఉండొచ్చు, కానీ అంత మాత్రాన వాళ్ళు నీకు నిజమైన స్నేహితులు, నువ్వు నమ్మి వాళ్ళ మీద ఆధారపడడానికి వాళ్ళ నిజమైన స్నేహితులు కాదు. మీరు ఎక్కడైనా వెతకండి, 90% మీరు ప్రపంచం మొత్తం చూడండి, ఎవరికైనా శత్రుత్వం ఉందంటే బయటోడి కంటే సొంతలతో ఎక్కువ శత్రుత్వాలు ఉంటాయి. సొంత అన్నదమ్ములు, అరే మీ అన్న ఇలా చేశాడా, మీ చెల్లి ఇలా చేసిందా, మీ తమ్ముడు ఇలా చేశాడా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అరే సొంత అన్నదమ్ములు కాదా అండి, అక్క చెల్లెలు కాదా? మనం చూసినప్పుడు ఎందుకు వారి మధ్యలో వైరాలు, ఎందుకు ఒకరి మీద ఒకరు బొంకుతూ ఉంటారు, ఎందుకు ఒకరి మీద ఒకరు పితులు చెప్పుకుంటూ ఉంటారు, ఒకరు లేనప్పుడు ఒకలా మాట్లాడతారు, ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. సొంత అన్న, సొంత తమ్ముడు కూడా శత్రువు అయిపోతాడు. ఒక తండ్రికి తన కుమారుడు కూడా శత్రువు అయిపోతాడు. నా కొడుకు నన్ను చూస్తాడులే అని అనుకుంటాను చూసారా, వాడు చూడడు. నా కూతురు నన్ను చూస్తుందిలే అనుకుంటాను చూసా, ఆమె చూడదు. శత్రువులు అయిపోతారు. దావీదు జీవితంలో అదే ఎదురైంది. దావీదుకు ఒక కొడుకున్నాడు, అబ్షలోము. ఏంటి అతని పేరు? అబ్షలోము. అబ్షలోము
యెరూషలేము అంతట్లో కూడా మంచి అందగాడంట. ఎలాంటివాడంట? అందగాడు. 10 మందిలో 9 మంది నల్లగా నాలాగా పుట్టారనుకోండి, అర్థమైందా? మీకు 10 మంది పిల్లలు పుట్టి 9 మంది నల్లగా నాలాగా పుట్టి లాస్ట్కి 10వాడు ఎర్రగా పుట్టాడు అనుకోండి, ఎవరి మీద ఉంటుంది ప్రేమ? చెప్పండి. ఆడోళ్ళు బాగా చెప్పాలి. ప్రేమను మోసం చేసేది ఆడోళ్ళు, ప్రేమకు నిర్వచనాన్ని చెడగొట్టేదే ఆడోళ్ళు. వాళ్ళ దగ్గర ఉండే కల్మషాలు, వాళ్ళ దగ్గర ఉండే కుట్రలు, వాళ్ళ దగ్గర ఉండే అబద్ధ ప్రేమ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మళ్ళా దేవుడు పోనీలే అంటే ఏమన్నా ఫీల్ అవుతాడేమో అని తల్లికి మించి తల్లి ప్రేమను పొగుడుతూ ఉన్నాడు. అంత మాత్రాన మనం ఏదో గొప్పని కాదు, ఏదో ఆడవాళ్ళు ఫీల్ అయిపోతారని దేవుడు ఆ మాట రాసి ఉంటాడు. అంతే కదండి. ఇది చూసారా? 9 మంది నాలా పుట్టి ఒకడు 10వాడు మంచి ఎర్రగా బుర్రగా పుట్టాడు అనుకోండి, ఏం చేస్తారు? వచ్చినోడల్లా ఆడనే పొగుడుతాడు, వచ్చినోడల్లా వాడినే ఎత్తుకుంటాడు, వచ్చిన తల్లిదండ్రులు కూడా వాడినే ఎత్తుకుంటారు కదండి. ఆ ప్రేమలో కూడా ఏముంటూ ఉంటాయి? మార్పులు ఉంటూ ఉంటాయి. ప్రేమలో కూడా వేరు బంధాలు కనబడుతూ ఉంటాయి. ప్రేమలో కూడా రంగు, ఎత్తు, రుచి, ఇలా బ్రూ కాఫీలు కలుపుతూ ఉంటారు ప్రేమలో కూడా. అని ఒక రకమైన ప్రేమలో కల్మషాలతో కూడి ఉంటూ ఉంటారు. సొంత కుమారుడు అబ్షలోము దావీదుని చంపడానికి చూశాడు. మీరు ఆ 15వ అధ్యాయంలోకి మీరు వెళ్తే, మీరు ఒకవేళ ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలోకి 17-11 వచనాలు చదివితే, షిమి అని ఒకడు దావీదు దగ్గరికి వచ్చి చీపో కుక్క అని దావీదుని తిడుతున్నాడు. నువ్వు చాలా మంది చంపేస్తావు అని చెప్పేసి తిడతా ఉంటే సైనికులు చెయ్యా నువ్వు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే వీడిని ఏం చేస్తా నేను చంపేస్తా అంటే దావీదు ఏమంటారు తెలుసా? ఒరే వాడిని ఏం చంపుతారా, నా సొంత కొడుకే నన్ను చంపాలని చూస్తున్నాడు, వదిలేయండి అన్ని. దేవుడు అనుమతించడం అలాగా, దేవుడు అలా నన్ను శపించడం అలాగా వదిలేయండి అన్నాడు. ఆయన ఉద్దేశం లేదు సార్, బయటోడు నన్ను బాధ పెట్టేది ఏంట్రా, నా సొంత కొడుకే నన్ను బాధ పెడుతున్నాడు, నా సొంత కూతురే నన్ను బాధ పెడుతుంది, నా సొంత వాళ్ళే బాధ పెడుతున్నారు నన్ను, బయట వాళ్ళు చెప్పేదేంటి? నేనంటే అనిపించింది, బయటోడు పొడిచేదానికంటే సొంతోడు పొడిచేది చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడో ఉండి నేను ఒక మాట అనడం కంటే నీ పక్కనే తిరిగి నీ వెనకాలే ఉండి గోతులతో పెడుతూ చాలా బాధ ఉంటుంది. ఎక్కడుండో ఫోన్లో ఏదో అన్నది పక్కన పెడితే నీ స్నేహితులు పక్కనుండి అనే మాటలు చాలా బాధ పెడతాయి. నీ సొంత వారిని నమ్మి వాళ్ళని ఎంతో ఆదర్శంగా తీసుకున్న, ప్రేమ కలిగి ఉండి వాళ్ళతో ఆప్యాయంగా ఉన్న నీ జీవితంలో వాళ్ళు మాట్లాడే మాటలు నీ పక్కనుండి వాళ్ళు పెన్ను పెట్టి పొడిచినా నువ్వు చచ్చిపోతావు మాట. అందుకే అంటాడు అంటే ఆ బుల్లెట్ కంటే చాలా ఫాస్ట్గా వెళ్ళేది ఏంటంట నోటి మాట. చాలామంది స్నేహితుల్లాగే ఉంటారండి. నేను ఎందుకు ఈ మాట స్నేహం గురించి చెప్తున్నానంటే, నువ్వు ఎవరితో ఉన్నా అది నీకు ఒక స్నేహమే, నీ భర్తతో నీకు ఒక స్నేహం, అదొక అనుబంధము, అదొక రకమైన స్నేహము. నీ తల్లిదండ్రులతో నీకు అదొక రకమైన స్నేహము. నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములతో అదొక స్నేహము. ఎందుకు ఈ మాట స్నేహాన్ని అని అంటున్నానంటే, స్నేహం అంటే ఏంటో తెలుసా? నమ్మి ఒకరికొకరు వారి యొక్క ఆప్యాయతల్ని పంచుకోవడము స్నేహము. నమ్మి ఒకరికొకరు వారి యొక్క ఆప్యాయతలు పంచుకోవడం స్నేహము. ఈ స్నేహ బంధములో అందరూ వస్తారు, తల్లిదండ్రులు వస్తారు, అన్న చెల్లెలు వస్తారు, అక్క చెల్లెలు వస్తారు, నీ తోటి వారు వస్తారు, నీ నమ్మకమైన స్నేహితులు, నీ చుట్టుపక్కల ఉన్న క్లాస్మేట్స్ అందరూ వస్తారు. కానీ దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా ప్రియమైన, దేవుడు నీకు ఏర్పరిచిన స్నేహితులు ఎవరు? దేవుడు నీకు ఏర్పరిచిన స్నేహం ఏంటి? నేను ఒక మాట చెప్పనా, ఈ లోకంలో ఎవరిని నమ్మడానికి లేదు, ఎవరిని నమ్మడానికి లేదు. ఎంత నువ్వు క్లోజ్గా ఉన్నా ఒక అడుగు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఆడపిల్లలకి నేను చాలాసార్లు చెప్తాను. ఒకరోజు ఒక యవనస్తురాలు వాళ్ళ ఫ్రెండ్ తోటి నాకు బయట కలిసిందనమాట. బయట కలిస్తే మా తెలిసిన వాళ్ళ స్నేహితుల వల్ల కుమార్తె అయితే కలిస్తే మాట్లాడుతున్నాము. నేను అక్కడ టీ తాగుతుంటే బేకరీలో కూర్చొని వాళ్ళు వచ్చారు. అంకుల్ బాగున్నారా అంకుల్? అది అంది. చాలా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారంటే అంత బాగున్నాను అంకుల్ అంటా ఉంది. నేను అన్నాను, ఏనన్నా ఎవరు అబ్బాయి అంటే, అంకుల్ మా ఫ్రెండ్ అంకుల్ అంది. అయితే ఆమె నాకు పక్కన కూర్చొని తింటా ఒకటి చెప్పాను, మంచి ఫ్రెండేనా అమ్మా అన్నాను. ఎందుకంటే వాళ్ళ నాన్న నాకు బాగా తెలుసు, నేను ఒకవేళ పుస్తకం చెప్తానేమో అని. మరి అంకుల్ మంచి ఫ్రెండ్ అంకుల్, మా క్లాస్మేట్ అంకుల్, చాలా మంచి వాళ్ళు మా ఇంటి దగ్గర అన్న. నేను అన్నాను, ఎంత మంచి ఫ్రెండ్ అయినా ఒక కంట నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అన్నాను. అదేంటి అంకుల్ అన్నది. అమ్మ నీకు తెలీదు, ఎంత మంచి ఫ్రెండ్ అయినా ఒక అడుగు నువ్వేం చేయాలా,
నీ జాగ్రత్త నీకు ఉండాలి. మంచి అనేది ఈ లోకంలో చాలా కష్టం అండి, ఈ లోకంలో. అందుకనే మన జీవితంలో దేవుని వాక్యం అంటది, మంచి స్నేహితుడు ఎవరండి మనకి? యేసు ప్రభు మాత్రమే. ఈ లోకంలో ఎవరు ఉండరు, ఈ లోకంలో ఎవరితో నీకు స్నేహం చేయరు. దేవుడు నీకు ఏర్పరిచిన వారు ఎవరైనా ఉంటే తప్ప, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్నేహము, అది ఆత్మీయులే కావచ్చు, నీ కుటుంబంలోనే కావచ్చు, అది నువ్వు చాలా జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా తెలుసుకోవాలి. ఈరోజు మనం మన జీవితంలో అజ్ఞానముతో స్నేహం చేస్తున్నాం, అజ్ఞానముతో బంధుత్వాలు కొనసాగించి మనం శ్రమలు తెచ్చుకుంటున్నాం, అజ్ఞానముతో బంధుత్వాల్లో మన సీక్రెట్ షేర్ చేసుకుంటాం, అజ్ఞానముతో ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉంటాం. నేను అంటాను, ఈ అజ్ఞానం వద్దు మనకి. మనం ఇలాగుండే మన కుటుంబాల్లో సమస్యలు తెచ్చుకుంటున్నాం. మనము శత్రుత్వాలు బయట వార్త అవ్వట్లేదు, మనకి మన కుటుంబంలోనే శత్రుత్వాలు అవుతున్నాయి ఒకరి మీద ఒకరికి. దావీదు కొరకు దేవుడు ఒక మంచి స్నేహితుని ఏర్పాటు చేశాడు. అతని పేరేంటండి? యోనాతాన్. అతని పేరేంటండి? యోనాతాన్. ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రేమ, ఆయన స్నేహాన్ని మనకి సాదృశ్యంగా ఆయన చూపెడతా ఉన్నాడు. యోనాతాను హృదయము దావీదుతో ఒకటిగా కలిసిందట. యోనాతాను ఎంతగా దావీదుని ప్రేమిస్తున్నాడంటే స్నేహంలో, అతని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా అతను వెనకాట్లేదు. ఒక మంచి